హబ్సిగూడ డివిజన్లో అకారపు అరుణ కుమార్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. గతంలో ఎన్నడూ లేని విధంగా హబ్సిగూడ డివిజన్లో 12,50,00,000 నిధులతో అభివృద్ధి పనులు. సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందమల్ల పరమేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మా అన్న మందమల్ల పరమేశ్వర్ రెడ్డి గారికి ఇద్దరికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ హబ్సిగూడ డివిజన్లో, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ హబ్సిగూడ డివిజన్లో ఎప్పటి లేని, అంటే ఈ గత 10 ఏళ్ళుగా చేయలేని అభివృద్ధి ఈ సంవత్సరంలో ఎంత అభివృద్ధి జరిగిందంటే 12,50,00,000 నిధులు తీసుకోవచ్చు సీసీ రోడ్కి మా హబ్సిగూడ డివిజన్కి. ఎందుకంటే ఇంతకుముందుకి ఎవరు చెప్పలేదు, ఎవరు చేయలేదు. ఈరోజు మా స్థానికులు ఎవరు ఒక లెటర్ ఇచ్చి, అన్న నాకు ఈ పని కావాలంటే నేనున్నా అని చెప్పి మా పరమేశ్వర్ రెడ్డి మా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు కూడా మా పరమేశ్వర పోతే కూడా ఇది నోరు చేదు చేయకుండా టీపీగా నువ్వు ఏది ఆడితే ఇస్తా అని చెప్పి ఈరోజు ఇస్తున్నాడు. కానీ ఇక్కడ మాత్రం స్థానిక మాత్రం లోకల్గా మాత్రం ఈరోజు చెట్టు పేరు చెప్పుకొని కాయలు తెంపుకుపోతారు ఇతరులు. ఎందుకంటే మేము ప్రజాప్రతినిధులు కాదు, వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి మేము చేసిన రోడ్లు కూడా వాళ్ళు కొబ్బరిగా కొట్టిపోతారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్తున్నారు, ప్రజలు అందరూ గమనిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా ఈరోజు రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఏది ఉన్నా మా పరమేశ్వర్ దృష్టికి తీసుకెళ్తాము, ఏ పనులు చేసి పెడతామని ఈ యొక్క మీడియా ముఖంగా దాన్ని చెప్తున్నాను.